హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ ఫుడ్ ఏరియా ఇన్ తెలుగు. ఈ ఛానల్ ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ రోజు మన వీడియోలో డాబా స్టైల్లో అద్భుతమైన చికెన్ కర్రీ చేసుకున్నామండి. ఈ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియో చివరి వరకు చూశారంటే మీరు కూడా డాబా స్టైల్లో అద్భుతమైనటువంటి చికెన్ కర్రీ చేసుకోవచ్చండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాకు ఒక చిన్న మనవి, మీ చేతులు కనుక ఖాళీ ఉంటే ఒక చిన్న లైక్ చేయండి. సరే, ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా చికెన్ ని మ్యారినేట్ చేసి పెట్టుకుందామండి. రుచికి సరిపడా పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అరచక్క నిమ్మరసం పిండేసుకోండి. అంతా బాగా ఈ ముక్కలకి పట్టించాలండి. 1/4 కేజీ చికెన్ లో ఇవన్నీ వేసుకొని మనం వేసుకున్న మసాలాలన్నీ ఈ ముక్కలకి ఈ విధంగా పట్టించి మూత పెట్టేసి ఒక 30 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఈ లోపు మనం ఏం చేద్దామంటే ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ టమాటాలని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెట్టేసుకోండి. పెనం వేడెక్కాక ఒక 3 టేబుల్ స్పూన్లు నూనె పోసుకోండి. మంటని మీడియంలో అడ్జస్ట్ చేసుకొని నూనె వేడెక్కాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ ని ఇందులోకి వేసుకోండి. ఈ విధంగా చికెన్ వేసేసుకొని బాగా కలిపేసుకోండి. మనకి ఈ చికెన్ లో నుంచి నీళ్ళంతా బయటకు వచ్చి ఇంకిపోయేంత వరకు ఈ చికెన్ ఉడికించుకోవాలండి. మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. అడుగంటకుండా మూత పెట్టేసుకుందాం. చూడండి, మనం ఎటువంటి నీళ్లు పోసుకోలేదండి. ఈ చికెన్ లో నుంచి బయటికి వచ్చిన నీళ్లతోనే ఈ చికెన్ ఉడికిపోతుందండి. ఈ విధంగా మధ్యలో ఈ విధంగా కలుపుకోవాలి. ఎప్పుడు గాని కింద నుంచి పైకి లేపుకోండి. అప్పుడే మనకి ముక్క చెదరకుండా నీట్ గా వస్తుంది అన్నట్టు. లో టు మీడియం లోనే ఉడికించుకోండి. అప్పుడే మనకి ముక్క జ్యూసీగా బ్రహ్మాండంగా ఉంటుందండి. ఈ విధంగా 5 నుంచి 10 నిమిషాలు లో టు మీడియం లో ఉడికించుకుంటే మనకి ఈ చికెన్ లో నుంచి వచ్చిన నీళ్ళంతా ఇంకిపోయి మనకు ఆయిల్ మాత్రం మిగిలేటట్టు ఉడికించుకోవాలన్నట్టు. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని దీన్ని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మరో ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు మనం ఆయిల్ ఇదివరకు వేసుకున్నామండి, కాబట్టి నేను 2 స్పూన్లు మాత్రమే నూనె వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక ఇందులోకి ఒక 5-6 లవంగాలు, 2 ఇంచుల పట్ట, ఒక 3 యాలకులు, కొద్దిగా జాపత్రి వేసుకొని వెంటనే మనం ఏం చేయాలంటే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా తరిగి ఇందులోకి వేసుకోండి. మంటని లోలోనే పెట్టుకొని ఈ ఉల్లిపాయల్ని దోరగా వేపుకుందామండి. మనకి ఈ డాబా స్టైల్ కర్రీ కానీ ఏదైనా ఉన్నాయండి, ఇందులోకి ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకుంటేనే మంచి రుచి వస్తుందండి. ఈ విధంగా బాగా కలిపేసుకొని దోరగా వేపుకోవాలన్నట్టు. మీ దగ్గర ఉంటే పట్టా లవంగాలతో పాటు ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోండి. మంచి సువాసనతో మంచి రుచిగా ఉంటుందండి. నా దగ్గర సమయానికి ఈ బిర్యానీ ఆకు లేదు కాబట్టి నేను వేయలేదు. ఈ విధంగా కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి 2 రెమ్మలు కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి ఈ విధంగా తరిగి వేసుకొని బాగా కలిపేసుకోండి. ఈ డాబా స్టైల్ చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో అయితే తెలియచేయండి. ఇప్పుడు ఇందులోకి మరో స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేపుకుందాం. నేను దంచి వేస్తున్నానండి. దంచి వేస్తే ఆ రుచే వేరన్నట్టు. వీలుంటే దంచి వేసుకోండి, లేదంటే మిక్సీలో వేసి ఫ్రెష్ గా చేసి వేసుకోండి. చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టమాటా పేస్ట్ ఇందులోకి వేసుకొని బాగా కలిపేసుకోండి. కాసేపు మీడియం ఫ్లేమ్ లోనే ఉడికించుకోండి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఇదివరకే 1 స్పూన్ కారం వేసుకున్నామండి చికెన్ లో, కాబట్టి ఈ సమయంలో కాస్త చూసి అడ్జస్ట్ చేసి వేసుకోండి మీ కారానికి తగ్గట్టు. నేను 1/2 స్పూన్ వేస్తున్నాను. మీ రుచికి తగ్గ ఉప్పు వేసుకోండి. నేను చేతి కొలతలతో వేసేస్తుంటానండి. 1/2 స్పూను జీలకర్ర పొడి, 1/2 స్పూను మిరియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా 1/2 స్పూన్ సరిపోతుందండి. ఆల్రెడీ పసుపు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా పసుపు వేసి బాగా కలిపేసుకోండి. ఈ డాబా స్టైల్లో ఈ చికెన్ కర్రీ చేసుకొని తింటూ ఉంటే రోటీల్లో గాని, చపాతీలో గాని, రైస్ లోకైనా బాగుంటుందండి. 1 స్పూను ధనియా పొడి కూడా వేసుకొని ఈ స్పైసీస్ అంతా పచ్చి వాసన పోయేంత వరకు అలా కలిపేసుకొని వేపుకోవాలన్నట్టు.
వేపుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ వేసేసుకుందామండి. వేసేసుకొని బాగా కలిపేసుకొని ఈ విధంగా కలుపుతూ ఈ మసాలాలన్నీ ముక్కలకి పట్టే విధంగా బాగా వేపుకోవాలి. ఎంత కలర్ఫుల్ గా మనకి డాబా స్టైల్లో చికెన్ గ్రేవీ తయారవుతుందో ఈ విధంగా కలుపుకుంటూ ఈ మసాలాలన్నీ ముక్కలకి పట్టే విధంగా కలిపేసుకోండి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఇందులోకి మీకు గ్రేవీ ఎంత వరకు అవసరమో దానికి తగ్గట్టు నీళ్లు పోసుకోండి. నేను 2 గ్లాసులు పోసుకుంటున్నానండి. పోసేసుకొని బాగా కలిపేసుకోండి. ఈ విధంగా కలిపేసుకొని 15 నుంచి 20 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోండి. ఈ విధంగా మనకి ఉడికించుకుంటే గ్రేవీ బాగా దగ్గరకు వచ్చి చిక్కబడిపోతుంది. ఈ విధంగా చిక్కబడిపోయిన ఈ సమయంలో ఇలా ఉడుకుతున్నప్పుడు నాకైతే చాలా ఇష్టం అండి. ఈ విధంగా ముక్క ఏదైనా తీసుకొని నోట్లో వేసుకోవాలి. అప్పుడే నాకు ఈ వండిన ఆనందం కలుగుతుంది అన్నట్టు. ఆహాహా చించేసిందండి, అంత బాగుంది. సరే ఇక ఇందులోకి కాస్త ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాం. కాస్త కస్తూరి మెతి ఈ విధంగా నలిపేసి వేసేసుకోండి. కొత్తిమీర ఈ విధంగా తుంచి వేసుకోండి. సూపర్ అంటే సూపర్ అంతే. వేసేసి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని మూత పెట్టేసుకున్నాం. 5 నిమిషాలు అలాగే వదిలేస్తే అద్భుతమైనటువంటి డాబా స్టైల్ చికెన్ కర్రీ టేస్టీగా రోటీలోకి కానీ చపాతీలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఆస్వాదించండి.